బర్దర్ గారు ఐపీఎస్ గారిని కూడా వేదికను ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఈ వేదికపైకి మన జాయింట్ కలెక్టర్ శ్రీ అభిషేక్ గౌడ్ గారిని, అలాగే మన సబ్ కలెక్టర్ శ్రీ సౌరభన్ పటేల్ సార్ ఐఏఎస్ గారిని, అలాగే మన డిఎఫ్ఓ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ పివి సందీప్ రెడ్డి గారిని కూడా ఈ వేదికపైకి ఆత్మీయంగా స్వాగతం పలుకుతున్నాం. ఫర్దర్ ఐ రిక్వెస్ట్ ద రెస్పెక్టెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ టు ప్రెసైడ్ ఓవర్ ద ఫంక్షన్ సార్. థ్యాంక్ యూ సార్. సభకి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఓకే, ఇవాళ చాలా సంతోషము. డోలీ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని మనం ప్రకటన చేయడానికి కోసము ఇవాళ మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వారిలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన జిల్లాకి ఏఎస్ఆర్ జిల్లాకి రావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ అనంతగిరి మండలంలో ఈ గుమ్మంతి, దాయర్తి, ఈ పెనకోట గ్రామ పంచాయతీకి రావడం చాలా చాలా ఆనందదాయకం. ఇవాళ ఈ కార్యక్రమంతో పాటు 105 కోట్ల రూపాయలు సంబంధపడిన రోడ్లు మనం మంజూరు చేయడం జరిగింది. స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇప్పుడు ఫస్ట్ టైంగా మీ అందరికీ కూడా ఒక రహదారి ఆల్ వెదర్ రోడ్ చేయడం చాలా చాలా ఒక సంతోషకరమైన విషయము, మన అందరికీ కూడా అదృష్టము. ఇది మాత్రం కాకుండా గౌరవ ముఖ్యమంత్రి వారిలో గత నెలలో మన వైజాగ్ వచ్చినప్పుడు మన జిల్లాని ఈ డోలీ రహిత ఒక జిల్లాగా ప్రకటన చేయడానికి కావాల్సిన బడ్జెట్ దాదాపుగా 2800 కోట్ల రూపాయలు రాబోయిన ఇంకొక 4 సంవత్సరాల్లో తీసుకువచ్చేసి ఇదన్నీ కూడా కనెక్టివిటీ చేస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. దాని పరిధిలో గౌరవ డిప్యూటీ సీఎం గారు స్వయంగా ఈ ప్రాంతీయం గురించిన విషయాలు స్వయంగా వచ్చి చూడడానికి కోసం మనతో ఉన్నారు. ఇవాళ దాదాపుగా ఒక 2-3 కిలోమీటర్లు ఈ రహదారులు వెళ్ళి చూసి ఇవాళ మీతో మాట్లాడడానికి రావడం చాలా చాలా సంతోషము. మన జిల్లాలో 1532 గ్రామాలు ఇంకా రోడ్డు రహదారి లేని ఒక గ్రామాలు ఉన్నాయి. అదన్నీ కనెక్ట్ చేయడానికి కావాల్సిన ఈ 2800 కోట్ల రూపాయలు గురించిన వివరాలు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళాము. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఈ కార్యక్రమం చేయడానికి ఆల్రెడీ ఒప్పుదల ఇవ్వడం జరుగుతుంది. సో మన అందరికీ కూడా ఒక మంచి భవిష్యం ఉంటుందని దీనివలన చెప్పుకొని ఈ కార్యక్రమంకి వచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ జెడ్పీటీసీ, గౌరవ ఎంపీపీ, గౌరవ ఎంపీటీసీలు, సర్పంచ్లు, ముఖ్యంగా ఈ పెనకోట చుట్టూ ఉన్న గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకొని ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్ళడానికి గౌరవ ఉప మంత్రి వారిని మీ అందరికీ అడ్రస్ చేయమని కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మన జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ అమిత్ బర్దర్ ఐపీఎస్ సార్ని గౌరవప్రదంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము.